ఇక్కడ ఒకటి గమనించండి మీరు, ఈ 6,000 crore ఫండ్, ఇందులో 4,000 కోట్లు మునిగిపోయాయి గత ప్రభుత్వంలో. కేవలం వాళ్ళు ఒక 600 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి వాళ్ళు రోడ్లు వేశారు. కానీ ఈయన తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర 6,000 కోట్ల ఫండ్స్ తీసుకొచ్చి వివిధ మార్గాల్లో రోడ్లు, భవనాలే కాకుండా ఎలక్ట్రిసిటీ గురించి, డెవలప్మెంట్ గురించి ఖర్చు చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా భావితరాలు మంచిగా ఉండటానికి మాత్రమే. మన పిల్లలు ఇప్పుడు మనం అంతా ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నాం, కానీ నెక్స్ట్ జనరేషన్ మనలాగా ఫ్యామిలీని వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు వంకతో రాకుండా ఉండటం కోసం ఈవేళ ఎన్నో, అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇదే కూటమి ప్రభుత్వం 2014లో బీజేపీ అలయన్స్ తోటే గవర్నమెంట్ నడిపింది, కానీ ఫండ్స్ రాలే. చివరికి ఆ బఫర్గేషన్ యాక్ట్లో ఆర్టికల్ 10లో ఉన్న మన యొక్క ఉమ్మడి ఆస్తుల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క